ఇక వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్ అస్తవ్యస్తంగా మారుతుంది, అందరికీ తెలిసిందే. చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం అవుతూ ఉంటాయి. ప్రతి ఏడాది ఇదే తంతు జరుగుతూ ఉంటుంది. అయినా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేయట్లేదు. ఇప్పుడు ఈ వర్షాకాలం ప్రారంభమైన నెలకు కావస్తున్న పూర్తి స్థాయిలో మాత్రం జీహెచ్ఎంసీ పనులు ఇంకా మొదలు పెట్టలేదు. దీంతో అధికారుల తీరుపై కొత్త కమిషనర్ ఆమ్రపాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు కళ్ల ముందు కనిపిస్తున్నా కమిషనర్లు, ఎమర్జెన్సీ టీం క్షేత్రస్థాయిలో లేకపోవడంపై ఆమె ఫైర్ అవుతున్నారు. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ ఇస్తారు. శేఖర్, హైదరాబాద్ సిద్ధమా అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ అయితే లేదు. రానున్న వర్షాలకి ఏం చెప్తారు? ఖచ్చితంగా హరి, జిహెచ్ఎంసీలో ఎప్పుడు వర్షాకాలం వచ్చినా కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. వర్షాకాలంలో కనీసం 2-3 అయినా మ్యాన్‌హోల్లలో పడి చనిపోతున్నటువంటి పరిస్థితులు, వరుస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా వర్షాకాలం స్టార్ట్ అయ్యి 4 రోజులు అవుతుంది. 2 వర్షాలు చాలా గట్టిగా కురిశాయి. ఒకే రోజు గంట సేపట్లో 8-9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి సందర్భంలో హైదరాబాద్లో చాలా కాలనీలు నీట మునిగాయి. రోడ్లు నదులను తలపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎమర్జెన్సీ టీంలు ఎక్కడా కూడా కనిపించలేదు. ఇక జోనల్ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, అట్లాగే జోనల్కి సంబంధించినటువంటి అధికారులు రోడ్లు ఎక్కట్లేదని కొత్త కమిషనర్ ఆమ్రపాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు రోడ్లు ఎక్కాలి, లోకల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వెంటనే హెడ్ ఆఫీస్కి తెలియజేయాలి, పరిష్కారం దిశగా ఆలోచనలు చేయాలంటూ నివేదికల రూపంలో ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మాన్సూన్ టీమ్కి సంబంధించినటువంటి 200కు పైచిలకు మాన్సూన్స్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయి. అవి ఎక్కడా కూడా కనిపించట్లేదు. జిహెచ్ఎంసీ పరిధిలో 4 లక్షలకు పైచిలకు మ్యాన్ హోల్స్ ఉన్నాయి. అందులో కొంతమేరకు మాత్రమే ఎమర్జెన్సీ అట్లా ఏవైతే సేఫ్టీకి సంబంధించినటువంటి గ్రిల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 40కి పైచిలకు ఎస్ఎన్డిపికి సంబంధించినటువంటి నాలాలు పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందులో 7-8 వరకు పూర్తిగా కంప్లీట్ కాలేదు. కొన్ని అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితులు, నాలాల పూడికతీతలు కూడా సంపూర్తిగా కానటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. దీని మీద కమిషనర్ సీరియస్ అయ్యారు. రాబోయేటువంటి 10 రోజుల్లో పెండింగ్ వర్క్ ఎక్కడ కూడా ఉండొద్దు, రోడ్లకు సంబంధించినటువంటి గుంతల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే డేంజర్కి సంబంధించినటువంటి బోర్డులు పెట్టాలి, మ్యాన్హోల్స్కి సంబంధించినటువంటి సేఫ్టీ గ్రిల్స్ని ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పటికైనా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులు రోడ్లు ఎక్కుతారా, రాబోయేటువంటి వర్షాకాలాన్ని ఎదుర్కొంటారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఆల్ రైట్, సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అయితే ఈ వెయిట్ చేయడంలోనే మరి వర్షాలు మొదలైతే కనుక ఎలాంటి పరిస్థితులు ఉంటాయి జిహెచ్ఎంసీ పరిధిలో అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.